మనకి పీచ్ తోటలో నేను ఉన్నాను. 400 ఎకరాలు గ్రేట్ కంట్రీ ఫార్మ్స్. ఇది మొత్తం పళ్ళన్నీ కూడా పడిపోయి ఉన్నాయి చూడండి ఒకసారి. జస్ట్ $2 పే చేస్తే మన ఇష్టం అండి. కాయ 2 కాయలు ఎవరన్నా కోసినా పెద్ద గొడవలు అయిపోతాయి. చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడుకుంది. ఇక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. చూడండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో గ్రేట్ కంట్రీ ఫార్మ్స్కి మిమ్మల్ని తీసుకుపోతున్నాను. సో ఈరోజైతే పార్షియల్లీ క్లౌడీగా ఉంది, అయినప్పటికీ కొంచెం వేడిగానే ఉంది. సమ్మర్ ఎండింగ్ కాబట్టి ఇప్పుడు మాకు వర్షాలు పడుతున్నాయి. సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచి గ్రేట్ కంట్రీ ఫార్మ్స్ స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 40 minutes డ్రైవ్ ఉంది. సో అందమైన పల్లెటూర్లు, అలానే అందమైన ఫార్మ్స్ మీద నుంచిగా మనం ఈ గ్రేట్ కంట్రీ ఫార్మ్స్కి మనం వెళ్తాము. సో ప్రజెంట్ అయితే నేను ఆల్మోస్ట్ 15 minutes కంప్లీట్ అయింది. సో ఇంకా జస్ట్ 30 minutes మాత్రమే వెళ్ళాలి. ఇంకా చూడండి, ఇక్కడంతా కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఎప్పుడో 100-200 years బ్యాక్ నుంచి ఉన్న ఇల్లులు అనమాట ఇవన్నీ కూడా. సో మీరు చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో ఒక్కొక్క ఇల్లు అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ అనేది సింగిల్ లేన్ అయిపోయింది, చూసారు కదా. 2 and 4 ట్రాఫిక్ అనమాట. సో ఇక్కడైతే చాలా గ్రీన్గా ఉందన్నమాట. కొన్ని రోజులు ఆగితే నెక్స్ట్ వింటర్ స్టార్ట్ అయితే అక్టోబర్ నుంచి ఇదంతా కూడా ఎండిపోతాయి, ఈ చెట్లన్నీ కూడా. మీకు ఆల్రెడీ నా డ్రోన్ వీడియోస్లో మీరు చాలా చూసారు. సో ఆల్డీ హిస్టారిక్ డిస్ట్రిక్ట్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ 1808లో 1808లో ఈ ఆల్డీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, ఈ చిన్న టౌన్ అనేది. సో ఇది చాలా చిన్న టౌన్ అండి ఇది. సో చూడండి, చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫైర్ స్టేషన్ కూడా ఉంది, చిన్న బ్రిడ్జ్, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ కూడా ఉంది. సో హిస్టారిక్ ఆల్డీ మిల్, ఆల్డీ చూసారు కదా, ఇది హిస్టారిక్ మిల్ అనమాట. మనం నూనె మిల్లు అలా అంటాం కదా. సో ఇక్కడ కూడా మిల్లులు అవన్నీ కామన్గానే ఈ పల్లెటూరులో కూడా ఉన్నాయి. చూసారు కదా, అన్ని చిన్న 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 హౌసెస్ ఇవన్నీ. సో హిస్టారిక్, మనం ఆన్ ది వేలో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఒక హోటల్ కూడా ఉంది, చిన్న పూర్వకాలం నాటి హోటల్. ఆల్డీ హిస్టారిక్ స్టోన్ అండ్ క్రాఫ్ట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ టౌన్ అయితే చాలా చిన్నగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి. ఒక చిన్న హోటల్ ఉంది, ఒక రెస్టారెంట్ మాత్రమే ఉంది. వెరీ నైస్. సో ఇక్కడతో మనకి ఇదైతే టౌన్ అయితే ఆల్మోస్ట్ మనం ఎండ్ అయిపోతుంది. ఈ టౌన్ మనం అవుట్ ఆఫ్ ది టౌన్ వచ్చేసాం. గైస్, నేను ఇప్పుడు ఆల్డీలో ఉన్నాను కదా. సో అంతా గ్రీన్గా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. అయితే ఈ ఆల్డీ హిస్టారిక్ డిస్ట్రిక్ట్లో నేను ఒకటి చూసానండి. ఇక్కడ కారు పక్కన ఆపడానికి ఉంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి, మీకు అది చూపిస్తాను ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే చూసారు కదా, బ్యాటిల్ ఆఫ్ ఆల్డీ. సో ఈ ఆల్డీ టౌన్కి చిన్న హిస్టరీ కూడా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి యుద్ధం జరిగినట్టు అనిపిస్తుంది. 1863లో కర్టసీ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. చూసారు కదా, యుద్ధం జరిగింది ఇక్కడ. ఊహా చిత్రాలు వేశారు ఇక్కడ, యుద్ధం జరిగినట్టు ఫొటోస్ అన్నీ కూడా. థామస్ టీ మన్ఫోర్డ్ అండ్ హెచ్ జడ్సన్, కర్టసీ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అన్నమాట. సో ఇక్కడ ఏదో చిన్న పెద్ద స్టోరీగా ఉంది. సో ఇక్కడ బ్యాటిల్ జరిగిన ప్లేస్ అయితే మనకి ఆ బ్యాటిల్ జరిగిన ప్లేస్ కింద మనం చెప్పుకుంటున్నారు, హిస్టారిక్ డిస్ట్రిక్ట్ ఆల్డీ కింద. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. మనమైతే మన ఫైనల్ డెస్టినేషన్ గ్రేట్ కంట్రీ ఫార్మ్స్ స్టార్ట్ అయ్యిందండి. సో గైస్, ఇదంతా కూడా కంట్రీ సైడ్ అని చెప్పుకోవాలి. అన్ని ఫార్మ్సే ఉన్నాయి మొత్తం అంతా. ఎక్కడ చూసినా వైనరీస్, ఫార్మ్స్, విన్యార్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో పల్లెటూరులో మనకి వాల్ కట్టుకున్నట్టు రాళ్లతో వాల్ కట్టారు చూడండి, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుంది. సో ఇక్కడంతా చూడండి, మార్జిన్స్ కూడా లేవు. సో ప్యూర్లీ పల్లెటూరు రోడ్లు అనమాట ఇవన్నీ కూడా. సో అసలు మనకి మార్జిన్స్ కూడా ఏం లేవు కదా.
పెయింటింగ్ మార్కింగ్స్ ఏం లేవు అసలు రోడ్డు మీద. సో ఇవన్నీ ఫార్మ్స్ అండి. హౌసెస్ అయితే చాలా చిన్నగా ఉన్నది. చూడ, ప్రతి ఇంటి దగ్గర ఒక్కొక్క ఫామ్ ఉందండి. ప్రతి ఇంటి దగ్గర ఏదో ఒక ఫామ్ పెట్టేసుకుంటున్నారు. సో కార్న్ ఫార్మ్స్ చూడండి. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి చూడండి. ఇక్కడ అది మొక్కజొన్న పొత్తు ఫామ్. అది మనం కనుక ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆవులు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓ వావ్. ఈ రోడ్ అయితే మాత్రం చాలా మన మారేడుమిల్లి అటు సైడ్ రోడ్లా ఉన్నాయండి. ఈస్ట్ గోదావరి మారేడుమిల్లి ఉంటుంది కదా, సో అటు సైడ్లో అనిపిస్తుంది నాకైతే. సో గైస్, మా ఇంటికి జస్ట్ 20 minutes దూరంలోనే ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇది చూడండి, కార్న్ అయితే వేసారు, మొక్కజొన్న పొత్తు తోట. ఇది ఇక దగ్గరికి మౌంటైన్స్ ఏవో వస్తున్నాయి. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ వస్తున్నాయి. హార్స్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫామ్ ఉంటే కంపల్సరీ హార్స్లు ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే అదంతా తిరగాలంటే వాళ్ళు హార్స్ మీద రైడ్ చేస్తూ వెళ్ళాలి. వర్షం స్టార్ట్ అయింది గైస్. సో ఫామ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. ప్రయాణం అంతా మంచి ఘాటీ రోడ్ల మీద సాగుతుంది. అన్ని ఫార్మ్స్. ప్రతి ఇల్లు కూడా ఫామ్ హౌసే. So guys, after 40 minutes ride, I am finally in Great Country Farms. సో వెనకాల చూసారు కదా, ఆవు బొమ్మ ఉంది. ఇదంతా పెద్ద బిల్డింగ్. ఇంకా ఫ్రంట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం అనమాట. చూసారు కదా, అక్కడ ఒక హోటల్ ఉంది, అదొక రెస్టారెంట్ అనమాట. ఈ కొండల మధ్యలో ఈ ఫామ్ అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ కార్ పార్క్ చేసుకొచ్చి కార్ పార్క్ చేసుకున్న తర్వాత ఈ ఆవు బొమ్మ ఇక్కడ పెట్టారు. సో గైస్, ఇప్పుడు అక్కడ అయిపోయింది. మనం అక్కడ $14 పే చేయాలి ఫామ్ టూర్కి. $14 పే చేసిన వెంటనే మనకి ఈ ట్యాగ్ ఇస్తారు. ఈ ట్యాగ్ ఇచ్చిన వెంటనే మనం ఆ బిల్డింగ్ దాటుకుని అలా వచ్చేసిన తర్వాత మనం టూర్కి రెడీ అవ్వాలి. సో గైస్, నా వెనకాల చూసారు కదా, మేకలు ఉన్నాయి, భలే పొట్టి మేకలు, అవి చాలా బాగున్నాయి. అలానే వెనకాల ట్రక్స్ చూసారు కదా, మొత్తం వెనకాల ట్రక్స్ అన్నీ ఉన్నాయి. ఫామ్లో మెయిన్ ఉపయోగించే ట్రక్సే కదా, ట్రక్స్ లేకపోతే ఏం జరగదు అసలు. సో దాంతో కూడా మనకి ఈజీగా అన్నీ ఈ ఫామ్ వర్క్ అంతా కూడా చేసుకోవచ్చు ఆ ట్రాక్టర్లన్నీ. సో వాళ్ళు ఓల్డ్ ట్రాక్టర్స్, ఎప్పుడో 50 years 70 years బ్యాక్ ట్రాక్టర్స్ కూడా అక్కడ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. సో అంత డైరెక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. మొత్తం ఈ డైరెక్షన్లో ఏది ఉందనేది ఈ ట్రక్లో మనల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ట్రక్లో మనం వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది ఈ ట్రక్. గైస్, నేనైతే ఇప్పుడు ట్రక్లోకి ఎక్కేసాను. సో చెక్కతో అండి మొత్తం ఇదంతా, ట్రక్ అనేది కూర్చోడానికి చెక్కలు ట్రై చేశారు. ఇదంతా మొత్తం చాలా బాగుంది.
సో గైస్ నేను ఎప్పుడైతే ట్రక్లో వెళ్తున్నాను యాక్చువల్లీ చూడండి ట్రక్ అంతా ఈ ట్రక్లో నేను ఒక్కడనే ఉన్నాను. మూడు ట్రక్లు ఉన్నాయి మొత్తం అంతా. చాలా బాగుంది గైస్ ఇక్కడ చూడండి గ్రేట్ కంట్రీ ఫార్మ్స్. సో చూడండి గైస్ ఫామ్ డు నాట్ ఫీడ్ అన్నాడు. పందులు ఉన్నాయి చూడండి, సేమ్ పందులు అంటారు కదా, సో సేమ్ పందులు హౌస్ అది. సో మళ్ళీ ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి. డక్స్ భలే ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి డక్స్. సో ఇక్కడ అన్ని డక్స్ పెంచుతున్నారండి ఈ చెరువులో. ఇక్కడ చెరువులో ఉంది, సో ఆ చెరువులో డక్స్ కింద పెంచుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి బార్న్ ఉందండి అక్కడ, పందులు బార్న్ ఉంది. సో ఈ చెట్లు కూడా ఏదో సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెట్లు అండి ఇవేంటో. సో ట్రాక్టర్కి చాలా రోజులు అయింది, ట్రక్లోకి వచ్చి నాకు భలే అనిపిస్తుంది అసలు నిజంగా. నేను ఒక్కడనే ఉన్నా ట్రక్లో. సో ఇక్కడ కూడా పందులు డక్స్ ఉన్నాయి మొత్తం అంతా. నాటుకోళ్ళు చూసారు అక్కడ, చాలా బాగున్నాయి. ఫుల్ చాలా ఎక్కువ ఉన్నాయండి కోళ్ళు అయితే మాత్రం అక్కడ చూడొచ్చు. నేను జూమ్ చేస్తాను. హిల్ టాప్ గ్రిల్ అండి ఇది. సో ఇక్కడ చిన్న రెస్టారెంట్ కూడా ఉంది, మొబైల్ ఆర్వీ రెస్టారెంట్ కింద. సో ఇక్కడికి వచ్చే వీళ్ళు ఎవరన్నా అంటే ఆ రెస్టారెంట్ ఉంది కదండి అక్కడ, సో ఆ రెస్టారెంట్లో ఫుడ్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేస్తారు మొత్తం గొడవన్. సో చాలా పెద్ద ఫామ్ ఇది. మొత్తం ఈ ఫామ్ 400 ఎకరాలండి మొత్తం అంతా కూడా. చూడండి ఇక్కడ కార్న్ కూడా ఉంది యాక్చువల్లీ, చాలా కార్న్ కూడా కొంచెం పక్కన వేశారు. సో ప్రతిదీ ఫామ్ అంటే ఇంకా A to Z, మేకల కాడ నుంచి పంది పిల్లలు చూడండి అక్కడ భలే ఉన్నాయి. పంది పిల్లలు చూడండి అసలు ఎలా ఉన్నాయి, ఎలా తిరుగుతున్నాయి. ట్రక్ అయితే మాత్రం ఫుల్ కదిలిపోతుంది గైస్. సో మనం ఇప్పుడు ఫార్మ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఈ ఫార్మ్ లొకేషన్లో ఇక్కడే మనం అన్నీ కూడా పిక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. సో ఈ ఒక తోటలు అండి యాక్చువల్లీ. ఇదేంటంటే నాకు తెలిసి ఒక బ్లూబెర్రీస్ అయి ఉంటాయి. బ్లూబెర్రీస్, కానీ ఇప్పుడు బ్లూబెర్రీస్ టైం కదా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పీచ్ కాలం అనమాట. నెక్స్ట్ మంత్ యాపిల్స్. సో ఇక్కడ కూడా కొంచెం నాటుకోళ్ళు ఉన్నాయి, మళ్ళీ కంట్రీ చికెన్ అంటాం కదా, ఇక్కడ కూడా నాటుకోళ్ళు ఉన్నాయి. చాలా బాగుంది. సో బ్లూబెర్రీస్ అండి ఇవన్నీ. ఆ చెట్లన్నీ కూడా బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ చెట్లు అనమాట. మనం వెళ్ళి పిక్ చేసుకోవడమే. ఇప్పుడు పంట అయిపోయింది కాబట్టి మనకి ప్రజెంట్ ఇక్కడ మనం ఆగట్లేదు. మనం మెయిన్ పీచ్ చెట్ల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు పీచ్ పిక్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా. పీచ్ డైరెక్ట్గా మనమే తీసుకుని తినొచ్చు. పీచ్ ఒక బాక్స్ ఇస్తారా, బాక్స్లో మనం ఎంత కావాల్సిన పట్టుకోవచ్చు. సో గైస్ ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. చుట్టూరు చూడండి మొత్తం మౌంటైన్గా ఉంది గైస్. మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూడండి మొత్తం అంతా. వావ్, వెరీ బ్యూటిఫుల్ గైస్, వెరీ నైస్. చూసారు కదా ఇక్కడ ట్రక్ ఆగిపోయింది. నేను ఇక్కడ దిగిపోవాలి. ఇప్పుడు దిగిపోయిన తర్వాత అందరు దిగిపోతున్నారు, మనం వచ్చి పిక్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ట్రక్ రైడ్ చేసింది కూడా. సో ఇది ట్రాక్టర్ ఉంది యాక్చువల్లీ, చిన్న బుల్లి ట్రాక్టర్, చాలా బాగుంది అసలు. ఈ ట్రాక్టర్ అయితే ఆగిపోయింది, ఇక్కడ డ్రాప్ చేసింది అందరినీ. డ్రాప్ చేసిన తర్వాత ఎల్లో పీచ్ అనమాట ఇదంతా. సో మనకి ఈ పీచ్ తోటలో నేను ఉన్నాను ప్రజెంట్ అయితే. అసలు ఎన్ని పీచ్ అంటే అసలు చూడండి, చెట్టు నిండా పీచ్. అసలు ఈ కాయలు అనేవి ముగ్గుపోయి కింద పడిపోయి అసలు కోసేవాళ్ళు లేక, దీన్ని మొత్తం నీట్గా హ్యాండిల్ చేసేవాళ్ళు లేక, ఈ ఫార్మ్స్, ఇది పెద్ద ఫామ్ అండి. ఇది 400 ఎకరాలు గ్రేట్ కంట్రీ ఫార్మ్స్ ఇది. సో ఏంటంటే అవి అలా కాస్తూనే ఉంటాయి, పడిపోతూనే ఉంటాయి అంతే. చూడండి ఎంత అసలు మన ఇండియాలో అయితే చాలా పళ్ళు వేస్ట్ చేయకుండా చాలా నీట్గా చూసుకుంటాం, కానీ ఇక్కడైతే ఓవర్ ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియక మనుషులు పెట్టించి లేకపోతే మిషన్తో దీని అంతా కొయ్యించాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో అందుకని వాళ్ళు ఎందుకో ఇలా టూర్స్ కింద పెట్టి వాళ్ళు $4 ఎంతో ఈ బ్యాగ్కి. నేనైతే ఒక బాస్కెట్ మర్చిపోయాను. సో నాకు ఈ కవర్ ఇచ్చారు. ఈ కవర్లో ఫుల్ నింపేసుకున్నా, ఎంత నింపేసుకున్నా మనకి $2 ఎంతో కానీ ఛార్జ్ చేస్తారన్నమాట. నేను ఒకసారి మీకు ఇప్పుడు నేను ఒకటి తిని చూపిస్తాను మీకు డైరెక్ట్గా. ఒక చెట్టు సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక చెట్టు సెలెక్ట్ చేసుకుని నేను పీచ్కి వస్తాను. సో ఇక్కడ తిందామండి. ఇది అసలు పైన ఇదంతా వావ్, చాలా బాగుంది యాక్చువల్లీ. అంత ఫ్రెష్ అండి, అసలు ఆర్గానిక్ అనమాట మొత్తం. ఎక్కడ మందులు ఏమీ పట్టకుండా అంతా నీట్గా చేశారు ఇదంతా. ఇది యాక్చువల్గా ఇది వాష్ చేసి తినొచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రై చేస్తాను మీకు కొరికి చూపించడానికి అసలు ఏముందో లోపల. ఫ్రూట్ ఎంత సేమ్ మామిడి పండులానే ఉంటుందండి. ఇది మామిడి పండులానే ఉంటుంది.
సో నేను ఒకసారి మీకు తిని చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా లోపల ఎంత ఫ్రెష్గా, ఎంత చాలా టేస్టీగా ఉందండి. తీయగా ఉంది, చాలా చాలా తీయగా ఉంది, చాలా తీయగా ఉంది ఇదైతే. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు పీచ్లు అనేవి మొత్తం అన్నీ కోస్తున్నాను గైస్. మీకు ఇప్పుడు పీచ్లు కోయడం ఒక చెట్టు సెలెక్ట్ చేస్తాను. ఈ చెట్టు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ చెట్టు అయితే చాలా బాగుంది. ఈ చెట్టులో మనం కోసుకుందామండి. చూడండి ఎన్ని కాయలు పడిపోయి ఉన్నాయంటే, అసలు మన ఇండియాలో అయితే ఒక కాయ 2 కాయలు ఎవరన్నా కోసినా పెద్ద గొడవలు అయిపోతాయి. మామిడి చెట్లోకి వెళ్ళి చుట్టూ ఫెన్సింగ్ వేసేసి. ఇక్కడ సేమ్ యాపిల్ తోట కూడా వెళ్ళాను నేను. యాపిల్ తోట కూడా చూపిస్తాను నెక్స్ట్ మంత్ మీకు. సో ఈ యాపిల్ తోటలో కూడా సేమ్ ఇలానే చెట్లు కొన్ని వందల యాపిల్ పళ్ళు కింద పడిపోయి ఉంటాయండి. అసలు ఎవ్వరు పట్టించుకోరు. ఈ ఫామ్ వాళ్ళు ఏంటంటే అవన్నీ ఏరి అన్నీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చుతో కూడుకుంది. ఇక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. సో అలా వదిలేస్తారు వాళ్ళు. సో ప్రజెంట్ అయితే నేను పీచ్ తీసుకుంటున్నాను గైస్. సో 1 2 మన లెక్క ఏం లేదండి, ఎన్ని కావాలి అన్ని కోసుకోవచ్చు. జస్ట్ నేను ఏంటంటే లెక్క పెడుతున్నా ఒక అంచనా కోసం. చూడండి గైస్ ఎంత బాగున్నాయో. సో ఈ గుర్తులో ఇక్కడ ఇది ఒక కాయ ఇక్కడ ఉంది పెద్దది, చూసారు కదా. పెద్ద సైజు చూసుకుని కోసుకోవాలండి. పెద్దవి అయితే మనకి బాగుంటాయి, అంటే బాగా తయారవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఈ చెట్టు బాగుంది గైస్. ఇక్కడికి చూడండి పచ్చి పీచ్ ఎలా ఉందో చూడండి. చూసారు కదా. ఇవి ఇంకా ముగ్గలేదు అనమాట, చిన్నవి ఇంకా బాగా. సో ముగ్గలేనివి పీచ్లు ఎలా ఉంటాయి. కొంచెం నిండింది, ఇంకా ఇదంతా ఫుల్ ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ బాగున్నట్టు ఉన్నాయి. ఈ కాయలు కోసేద్దాం ఇవన్నీ. వావ్ సూపర్. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. మనకి కరెక్ట్ సైజ్ దొరకట్లేదు అబ్బా. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కోసేద్దాం గైస్. ఇదైతే ఫిక్స్ అయిపోయింది నేను. ఇదైతే తీసేద్దాం. ఇక్కడ నుంచి కోసేస్తాం మొత్తం అన్ని. ఓబా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తున్నాయి గైస్ అసలు. ఎందుకంటే పండిపోయినాయి కదా. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తున్నాయి కాయలు అసలు. సో ఇది గైస్ మరి పీచ్ ఫాము. అలానే గైస్ ఫైనలీ ఫుల్గా అయిపోయింది బ్యాగ్ అంతా. అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఇట్స్ వెరీ నైస్. ఫైనలీ చూడండి బ్యూటిఫుల్ పీచ్ ట్రీస్ అనేవి మనం చూసాం కదా, చాలా బాగున్నాయి. అందరూ పిక్ చేసుకున్నారు, అందరూ ఎక్కేశారు ఫుల్. నేనైతే ఇంకా చాలా పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్లో, కానీ ఈ కవర్ చిరిగిపోతుందేమో అని భయం వేసింది. సో ఇది కనుక చిరిగిపోతే వేస్ట్ అయిపోతాయి కదండి. సడన్గా హోప్ఫుల్లీ రెయిన్ అయితే రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ క్లౌడీగా ఉంది, కానీ రెయిన్ అయితే స్టాప్ అయిపోయింది. సో రెయిన్ రావడం వల్ల మనకి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. అలానే నా డ్రోను ఈ ఫామ్ పైనంతా ఫ్లై చేయొచ్చా అని చెప్పి నేను మన ఎవరైతే డ్రైవ్ చేస్తారో ట్రక్ని ఆ అబ్బాయిని అడిగాను. ఆ అబ్బాయి డైరెక్ట్ మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ ఓనర్ దగ్గరికి నన్ను తీసుకెళ్తానని చెప్పి అన్నాడు. సో తను తీసుకెళ్తే నేను డ్రోన్ ఫ్లై చేసి మొత్తం అంతా కూడా పిక్చర్స్ తీసి పంపించొచ్చాను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఏమైనా అవుతుందేమో. సో ఇక్కడ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పార్క్ అనేది. ఇక్కడ అందరూ హ్యాంగ్ అవుట్ అవచ్చు కూర్చుని నీట్గా ఫ్రెండ్స్ వస్తే. అక్కడ ఫుడ్ తీసుకుని మనం ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తీసుకుని మనం ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం కూర్చొని తినవచ్చు అనమాట ఈ పార్క్లో. సో ఈ చిన్న కొలను ఉంది, చిన్న పాండ్ లాగా.
మధ్యలో చెట్టు ఉంది, చుట్టూరు వాటర్, చక్కగా డక్స్ అన్నీ కూడా ఆడుకుంటున్నాయి. చాలా బాగుంది గైస్, ఇదంతా బ్యూటిఫుల్ ఫామ్ గైస్, చాలా బాగుంది ఫామ్ యాక్చువల్లీ. గైస్ పీచ్ తోటకు వస్తే మనకి గ్రేప్స్ అనేది కనపడింది. ఎంత బాగున్నాయి చూడండి గ్రేప్స్ అనేవి, చాలా చాలా చిన్న గ్రేప్స్, వైన్ కోసం సపరేట్గా వీళ్ళు స్పెషల్గా పండిస్తున్న గ్రేప్స్ అనమాట ఇవి, చాలా బాగున్నాయి. ఈ గ్రేప్ మన బ్లాక్ దీంతో ఈ గ్రేప్స్ డిఫరెంట్ గ్రేప్స్ అనమాట ఇవి, మనం రెగ్యులర్గా తినే గ్రేప్స్ కాదు ఇవి, వైన్ కోసం సపరేట్గా గ్రో చేస్తున్న గ్రేప్స్ అనమాట ఇవన్నీ. చాలా బాగున్నాయి చూడండి గైస్, ఎంత బాగున్నాయి గ్రేప్స్ అని, ఫ్రెష్ గ్రేప్స్ అనమాట. ఇక్కడే ఈ గ్రేప్స్తోనే ఫ్రెష్గా వైన్ కూడా తయారు చేస్తారు. సో వెరీ నైస్. నేను ఇప్పుడు కొండపైన అయితే ఈ విన్యార్డ్ ఉంది, కొండపైన ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. నేను ఇప్పుడు విన్యార్డ్లో ఉన్నాను, ఫస్ట్ టైం నేను విన్యార్డ్లోకి రావడం, చాలా బాగుంది. సో పైన అక్కడ హోటల్ ఉంది, రెస్టారెంట్, కొండపైన హోటల్ ఉంది. సో ఆ హోటల్లో మనం వెళ్ళి భోజనం చేయొచ్చు, మనం ఏదైనా ఫుడ్ తీసుకుని వైన్ కూడా టేస్టింగ్ చేయొచ్చు. సో వెరీ గుడ్. సో వెడ్డింగ్ బస్ అయితే వచ్చింది ఇక్కడ. సో గైస్ ఫైనలీ చూసారు కదా గ్రేట్ కంట్రీ ఫార్మ్స్ ఎంత బాగుందో. మరిన్ని కాలాల్లో మరి సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా అన్ని ఫార్మ్స్కి మనం వెళ్దాం. మరి మన యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. అప్పటి వరకు సెలవు, బాయ్. హెనసీ అండ్ క్యాథరిన్. గైస్ ఫైనలీ నేను ఫామ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. సో బ్యూటిఫుల్ ఫామ్ నుంచి మొత్తం కాయలన్నీ కూడా పట్టుకొచ్చాం కదా చూడండి. సో ఈ పీచెస్ అన్నీ కూడా ఈ మొత్తం వీళ్ళ కోసం తెచ్చాను. సో ఇప్పుడైతే కొన్ని కట్ చేసాం, అక్కడ చూపిద్దాం రండి. కెన్ యూ ఆన్ ద లైట్ క్యాథరిన్? సో గైస్ కట్ చేసిన తర్వాత చాలా బాగుందో చూడండి, ఎంత బాగుందో. ఫ్రెష్ ఫామ్ అనమాట, స్టోరేజ్ లేదు, ప్రాసెసింగ్ లేదు, ఏం లేదు. ట్రై చేస్తున్నాను చూడండి గైస్. వెరీ వెరీ టేస్టీ గైస్, చూడండి ఎంత జ్యూసీగా ఉందో.